రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని ఈ పూట ధ్యానం కొరకు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక, నాన్న ఎవరు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఈ పూట ధ్యానం కొరకు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. ఏ గడియలో ప్రభు వస్తాడో ఎవరికి తెలియదు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. అంటే ఒక రాత్రి ఉందండి. ఆ రాత్రికి కొన్ని గడియలు ఉంటాయి. మొదటి గడియ, 2వ గడియ, 3వ గడియ, 4వ గడియ. కొన్ని గడియలు ఉంటాయి. ఒక దినానికి కొన్ని గడియలు ఉంటాయి. ఆ గడియలలో ఆఖరి గడియ ముగిసింది అంటే అర్థం ఏంటో తెలుసున, ఆ దినం ముగింపు అయిపోయింది అని అర్థం. ఒక దినానికి ఆఖరి గడియ ఏ విధంగా ఉంటుందో ఈ సృష్టి నాశనానికి కూడా ఇది చివరి గడియ, ఆఖరి గడియ. సృష్టి ఆరంభం ఎలాగుందో ఈ సృష్టి అంతం కూడా అలాగే ఉంది. హలో బిడ్డలారా, కనబడుచున్నవేమి నిత్యములు కావు, దృశ్యమైనవన్నీ అనిత్యములు. కనబడుతున్న ఏది కూడా నిత్యమైనది అంటూ ఈ లోకంలో ఏది లేదు. నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నమ్మితే దృశ్యమైనవన్నీ అనిత్యములు. నీ కళ్ళకు ఏది కనబడుతుందో, ఏది ఘనత, ఏది అతిశయం, ఏది ప్రభావం, ఏది ఉందాతనం, ఏది ఐశ్వర్యం, ఏది కీర్తి, ఏది అధికారం, ఏ స్థాయి ఉన్నత స్థాయి నీ కళ్ళకు కనబడుతుందో, కనబడుడు ఏది కూడా నిత్యమైనది కాదు. దృశ్యమైనవి అనిత్యములు. ఇందులో కనబడుచున్న ఏది కూడా నిత్యము ఉండేది లేదు, నిత్యము ఉండేవి కాదు. పౌలపుస్తుడు రోమీయులకు పత్రిక రాస్తూ అంటాడు, ఈ సృష్టి అంతా నాశనమునకు లోనై ఉన్నది. నాశనమునకు లోనైన దాస్యములో ఉండి మూలుగుతుంది అంటాడు పౌలపుస్తలుడు. కానీ ఇది మానవునికి మాత్రమే అర్థం కావట్లేదు.
యావత్ సృష్టి నాశనము వైపు పయనిస్తుంది. కనపడుతున్న ఏది కూడా నిత్యము కాదు బ్రదర్. దృశ్యమైనవి అనిత్యములు. ఈ సృష్టి అంతా కూడా నాశనమునకు లోనైపోయి ఉంది. ఎప్పుడో సడన్లీ నాశనం కాబోతుంది. ఈ భూమి, ఈ ఆకాశం, పంచభూతాలు మానవ మనుగడకు మూలంగా ఉన్న పంచభూతాలు తీవ్రమైన వేడిమితో నాశనం కాబోతున్నాయని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఆఖరికి పంచభూతములు సైతం, భూమి, ఆకాశం, దానితో పాటు పంచభూతాలు నాశనం కాబోతున్నాయి. ఇది శాశ్వతమని నువ్వు అనుకోవద్దు. ఈ భూమికి భవిష్యత్తు లేదు. ఈ సృష్టి నాశనమునకు లోనై ఉంది. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. ఈ సృష్టి అంతా నాశనమునకు లోనై ఉంది. మానవ మనుగడకు మూలంగా ఉన్న పంచభూతాలు సైతం తీవ్రమైన వేడిమితో నాశనం కాబోతున్నాయి. నమ్మండి. ఒక్క మాటలో చెప్పాలంటే నాశనమునకు లోనైన దాస్యములో ఉన్న ఈ భూమి మీద మనం ఉన్నాం. మీరు నమ్మండి. యావత్ సృష్టి అంతా కూడా నాశనం వైపు అడుగులేస్తుంది. నాశనమునకు చివరి అంచులో మనం ఉన్నాం. నాశనమునకు ఆఖరి గడియలో మనం ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరేపితుడైన యోహాను అంటున్నాడు, చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. దేనికి కడవరి గడియ? ఈ సృష్టి అంతా నాశనమునకు లోనైన దాస్యములో ఉంది. నాశనమునకు లోనైన దాస్యములో ఉంది. నాశనము వైపు పయనిస్తుంది. ఏదో ఒక రోజున భూమి, ఆకాశము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోబోతున్నాయి. పంచభూతములు తీవ్రమైన వేడిమితో కాలిపోబోతున్నాయి. అంతా నాశనము వైపు పయనిస్తుంది. నాశనము వైపు పయనిస్తున్న సృష్టి చివరి గడియలో మనం ఉన్నాం. మరొక మాట చెప్పండి. ఆ నాశనము భూమికి సంభవించక మునిపే, ఆ నాశనం, ఏ నాశనం, ఏ నాశనము వైపు అయితే ఈ సృష్టి పయనిస్తుందో ఆ నాశనము అలో ఆ నాశనము ఈ భూమి మీదకి రాకమునిపే 2000 సంవత్సరాల క్రితం సర్వమానవాళి పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమును, రక్తమును విమోచన క్రయధనంగా చెల్లించి పాపమును పరిహరించడానికి ఒక వధించబడిన పశువుగా బలి అర్పణగా మారి మానవ విమోచన కార్యాన్ని జరిగించి 2000 సంవత్సరాల క్రితమే సర్వాధికారి అయిన దేవుడు శరీరమును దాల్చుకొని భూమి మీదకి వచ్చి సర్వమానవాళి యొక్క విమోచన కార్యాన్ని జరిగించి, పాప విమోచన కార్యాన్ని జరిగించి తాను మరణించి సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానుడి తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఉండి 40వ దినమున తన సింహాసనం ఎద్దుకు కొనిపోబడి, ఆ సింహాసనం ఎద్దుకు కొనిపోబడేమని చెప్పారు. ఈ సృష్టి నాశనం కాబోతుంది. ఈ సృష్టి అంతా నాశనమునకు లోనైన దాస్యంలో ఉంది. నాశనం వైపు అడుగులేస్తుంది. ఏదో ఒక రోజున భూమి, ఆకాశము
చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోతాయి. పంచభూతములు తీవ్రమైన వేడిమితో కాలిపోతాయి. నక్షత్రాలు అకాల పండ్లు రాలినట్లు రాలి భూమి మీద పడిపోయి భూమి కాలిపోబోతుంది. భూమి మీద ఉన్న నీరు 3 వంతులు విషయంగా మారిపోబోతుంది. ఆ దినములు సంభవించక మునిపే నేను మరలా నా రక్తము చేత విమోచింపబడిన, నేను పాప విమోచన క్రైదనంగా నా రక్తమును నా ప్రాణమును విమోచన క్రైదనంగా చెల్లించానని సువార్తను నమ్మి ఎవరైతే విశ్వసించి రక్షింపబడి నూతన జన్మ అనుభవాన్ని పొంది బాప్తిస్మం పొంది పాపముల విషయమై పశ్చాత్తాపడి నా తట్టు తిప్పబడతారో అట్టి వారిని ఆ నాశనము కాబోతున్న నాశనము నుండి రాబోతున్న నాశనము నుండి తప్పించటానికి మరలో నేను మేఘారూరు మధ్య ఆకాశానికి వస్తాను. చెప్పండి హల్లెలూయా. నాశనానికి ముందు యావ సృష్టికి సంభవించబోతున్న ఆ నాశనమునకు ముందు పంచభూతములు తీవ్రమైన వేడిమితో నాశనము కాబోయే ఆ నాశనమునకు ముందు ఈ భూమి ఆకాశములు చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోబోయే ఆ గడియకు ముందు అకాల పండ్లు రాలినట్లు నక్షత్రములు రాలిపడి భూమి మీద 3 వంతులు కాలిపోయి 3 వంతులు నీరు సేదుకు విశ్వగా మార్చబడే ఆ నాశనకరమైన దినము రాకమునుపు నా రక్తము చేత విమోచింపబడిన నా ప్రజలైన వారిని నా యొద్ద ఉండటానికి తీసుకుని వెళ్ళటానికి నేను మరలా మేఘారూరు రాబోతున్నాను. వస్తాను. ఆ నాశన గడియకు ముందు వస్తాను. ఆ నాశన గడియకు ముందు వస్తాను. మధ్యాకాశానికి వస్తాను. నన్ను అంగీకరించిన వారిని నాతో కూడా ఆ నాశనం నుండి తప్పించి నాతో కూడా ఉండటానికి నా మహిమలో తీర్చుకుంటాను అని ప్రభు చెప్పారు. ఒకవైపు ఏమో ఈ సృష్టి అంతా నాశనమునకు లోనై నాశనానికి ముందు నాశనము కాబోవటానికి నాశనానికి నోలై నాశనమునకు లోనై ఆ నాశనము కావటానికి నడుస్తుంది. ఆ నాశనము కాబోయే గడియకు మనం ముందున్నాం. ఇది కడవరి గడియ.